వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెసరపప్పు పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఇలా పాలు తీసుకొని మరిగించుకోవాలి. ఒక కప్పు పెసరపప్పుకి 4 కప్పులు పాలు తీసుకొని ఇలా మరిగించుకోవాలి. ఇలా పాలు ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పుని దీనిలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో ఈ పెసరపప్పుని బాగా ఉడికించుకోవాలండి. ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ పెసరపప్పు బాగా ఉడికిపోవాలి పాలల్లో మెత్తగా. ఈ ప్రాసెస్ అంతా జరుగుతానికి కనీసం 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి. ఇదే పాయసం కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో ఒక 4 విజిల్స్ రానిస్తే ఇలాగే పాలు పెసరపప్పు కలిపి త్వరగా అయిపోతుంది. నేను ఇలా గిన్నెలో చేస్తున్నాను. కుక్కర్లో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. స్టీల్ గిన్నె కదా. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు పెసరపప్పు పాలల్లో బాగా ఉడికిపోయింది. ఒకవేళ మనం యాడ్ చేసిన పాలకి పప్పు కనుక ఉడకకపోతే ఇంకో 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకోవాలండి. నేను దీనిలోకి కేసరి పలుకులు యాడ్ చేశాను, అందుకే ఈ కలర్లో ఉంది, లేదంటే తెల్లగానే ఉంటుంది. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేశాను. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పాలు పప్పు ఉడికిపోయాయండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉడకనివ్వాలి. ఇవి బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేయాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ బెల్లం మొత్తం ఈ పాయసంలో కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా బెల్లం మిక్స్ చేసిన తర్వాత ఇలా కరిగిపోయి మొత్తం పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా పాయసం గిన్నెలో తీసుకొని ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ముందుగా కిస్మిస్లు వేసుకోండి. ఇలా విడివిడిగా వేయించుకోవాలండి. కిస్మిస్లు త్వరగా వేగుతాయి కదా. అలాగే జీడిపప్పు, బాదం పప్పు కూడా ఇలా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ పెసరపప్పు పాయసం రెడీ. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చాలా ఈజీ అండి. నార్మల్ పాయసం కన్నా పెసరపప్పు పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.